ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, మరి నిన్నటి రోజున ఏదైతే ముఖ్యమంత్రి గారు భాష అనేది కూడా అంతా జోకులేసినట్లుంటుంది. ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రజలకు ఒక మంచి సూచన, మంచి వరాలు ఇస్తారని అందరం కూడా ఆశించినాం. ముఖ్యంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క సొంత సభలాగా ఉన్నది. అది అఫీషియల్ ప్రోగ్రాం కాదు, అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్పక తప్ప. ఎందుకంటే మేమున్న జిల్లాలో ఎమ్మెల్యేలం ఉన్నాం, కనీసం మాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వంలో వారికి లేదు. ఇన్విటేషన్ ఇవ్వలేదు, ప్లస్ కనీసం ఫోన్ల మీదనే చెప్తారంటే అది కూడా లేదా. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరితమైన రాజకీయం. మరి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం గోల్కొండలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా మరి తాగునీరు కానీ, విద్యుత్ కానీ, వ్యవసాయం కానీ, మరి అదేవిధంగా డెవలప్మెంట్ కానీ, ప్రజల గురించి, ఉద్యోగుల గురించి, మరి స్టూడెంట్స్ గురించి కానీ కూడా మరి సంక్షేమ ఫలాలు మరి ఆ రోజు డిక్లేర్ చేసిన పరిస్థితులు ఉండేవి. గతంలో పోయిన సంవత్సరం 23 మే 2025లో గౌరవ ముఖ్యమంత్రి గారు జహీరాబాద్ రావడం జరిగింది. అక్కడ వచ్చి జహీరాబాద్కు వరాలు ఇస్తారేమో అని మేము ఆశించినాం. పోగా వచ్చింది ఏంది, ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. పనులన్నీ మాయి, పలకలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము చేసిన అభివృద్ధినే వాటికి రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చిండు. ఒక బసవేశ్వర స్టాచ్యూకి ఇనాగరేషన్, ఆర్ఓబి ఇనాగరేషన్, అక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది మాచునూరు జనసంఘం మండలంలోని మాచునూరు విలేజ్. ఆ కేంద్రీయ విద్యాలయాన్ని ఎప్పుడో స్టార్ట్ అయింది, 6 నెలలు అయిపోయింది, దానికి రిబ్బన్ కట్ చేసిండు. అంటే స్టార్ట్ అయిన దాన్ని కూడా మళ్ళీ రకంగా ఇట్లా చేసిన వాటికి మరి వాటిని ఇనాగరేషన్ చేయడం. మరి నాకు టైం ఇస్తే నేను కూడా మా అభివృద్ధి గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ రోడ్ల విషయం, గతంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పంచాయతీ రాజ్ రోడ్ల గురించి అభివృద్ధికి 72 కోట్ల మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే వాటిని ఆపేసింది. ముఖ్యమంత్రి గారితో నా విన్నపం, సార్ మా దగ్గర పంచాయతీ రాజ్ కింద ఒక ఇంచుమించు 72 లక్షల రోడ్లు ఉన్నాయి, రోడ్లన్నీ పాడైపోయినాయి, అది ఇవ్వండి అని అడగడం జరిగింది. తర్వాత R&B రోడ్లు కూడా చాలా మట్టుకు మరి ప్రజలందరూ మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నారు, కొందరు చనిపోతున్నారు, కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ, వాటిని కూడా R&B కూడా ఇవ్వమని అడిగాను. అదేవిధంగా ఈ యొక్క సంగమేశ్వర బసవేశ్వర గురించి అడగడం జరిగింది. సంగమేశ్వర బసవేశ్వర కనీసం 397 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా 19 మండలాలు, ఇంచుమించు 3,84 ఎకరాల భూమి కూడా విస్తీర్ణం ఉన్నది. కాబట్టి దాంట్లో ఈ యొక్క జిల్లాకి, సంగారెడ్డి జిల్లాకి మీరు సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ద్వారా మాకు నీళ్ళు ఇస్తే సాగునీరు కానీ మరి తాగునీరు కానీ మా ప్రజలకు, ఎందుకంటే మా ఏరియా జహీరాబాద్ ఏరియా ఇంచుమించు
635 హైట్లో ఉంటుంది. అక్కడ లాస్ట్ అన్నాలంటే అక్కడి వరకు నీళ్ళు అందంటే లిఫ్ట్ ఇరిగేషన్ చేయవలసింది. అప్పటి ఉన్నటువంటి మాజీ మంత్రి వారిలో ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు భూమి పూజ చిన్న చెల్మెడ అన్న గ్రామంలో కూడా వారు భూమి పూజ చేయడం జరిగింది పంప్ హౌస్ గురించి. అది కూడా పక్కకు పెట్టేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు రైతులు ఎక్కడ బాగుపడతారన్న ఉద్దేశంతో నాశనం కావాలనే ప్రజలు ఇప్పుడు ఈ రకంగా అది కూడా అడిగాను, కానీ కనీసం ఇప్పటి వరకు తట్టేడు మన్ను కూడా ఎత్తలేదు, అది చేయలేదు. బసవేశ్వర కొంత చేసినట్టున్నారు, అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు చేశారు కొంత, తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా బంద్ చేశారు. అంటే సంగమేశ్వర బసవేశ్వర అన్ని రకాలుగా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకి ప్రతి గుంటకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను కావాల్సుకొని మొన్ననే ఏమంటారు జనాలు, ఒకడు కులేశ్వరం అంటాడు, ఒకడు కావాల్సుకొని చేసిర్రు అంటారు, ఒకడు డబ్బు వినియోగం చేసి సంపాదించిరని అంటారు. ఇది వాళ్ళు చేసిన అంటే ప్రజలకు మంచి చేసే ఉద్దేశం వీరికి లేదు. ఎంతసేపు ప్రజలను మరి మోసపెట్టి మోసపూరితమైన మాటలు చెప్పి రకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి యొక్క ప్రభుత్వం. మరి ఈ రకంగా వారు అదేవిధంగా మా దగ్గర నీమ్స్ ప్రాజెక్ట్ అని వస్తున్నాయి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. అది 12,630 ఎకరాలు అంటే స్వాధీనం చేసుకునేది గవర్నమెంట్. దాంట్లో ఇంచుమించు 5,000 మంది రైతుల భూములు పోయినాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత ఆ 5,000 రైతులకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి మేము ఇండ్ల స్థలాలు ఇస్తాం 5,000 మంది అని చెప్పడం జరిగింది. దాన్ని జగ్గారెడ్డికి చెప్పడం జరిగింది. ఏమని జగ్గారెడ్డి గారు మీరు అందరితో మాట్లాడి వారికి ఇండ్లకు స్థలాలు ఇవ్వండి అని చెప్పారు. ఆ ఊసు ఇంతవరదాకా కనీసం సంగారెడ్డికి వచ్చిండు కదా అది అన్న చెప్తాడేమో అనుకున్నాం, అది కూడా మాట్లాడలేదు. ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పుకుంటా మరి ఈ రకంగా మరి కొందరు ఏమంటారు వీళ్ళు రేషన్ కార్డే ఇవ్వలేదు అంటున్నారు. మరి సభలో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 6,47,479 కార్డులు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారన్నాడు. అని మరి అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అందరేమో కొందరేమో అసలే ఇవ్వలేదు అంటారు. మరి ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదంటే మరి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసుకొని ఓ దేవుళ్ళ మీద కూడా నమ్మకం లేదు, దేవుళ్ళ మీద ఒట్టేసి నేను అది ఇస్తా, రుణమాఫీ చేస్తా, రైతు భరోసా అన్నాడు. కానీ మరి దేవుళ్ళని అసలు కనీసం నువ్వు దేవుళ్ళనన్నా మొక్కుతావా లేదా తెలియదు. కాకపోతే మొక్కిన వాళ్ళని ఏమంటుండంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు అంటాడు. మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు పోయి ఎక్కడో దేవుడిని మొక్కడానికి పోతే ఇప్పుడు దేవుడు పోయిన వాళ్ళు మొక్కని వాళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేసినట్టుంట. ఏ కాలంలో ఉన్నావు మన రేవంత్ రెడ్డి? నువ్వు ఏ కాలంలో బతుకుతున్నావు? ఇప్పుడు నడుస్తున్నది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న టైంలో నీవు క్షుద్ర పూజలు అంటావు. మళ్ళీ నువ్వు ఏ కాలంకో పోతా ఉన్నావు, రాతి యుగానికి పోతున్నావు. కనీసం నీకు ఆ జ్ఞానం ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ కనీసం మీకు ఆలోచన చేయాల. కానీ పక్కనున్న వాళ్ళకన్నా అడగాల, నువ్వేం మాట్లాడతావు? మరి హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉన్నది అంటావు, 3 సార్లు ఏం మాట్లాడుతున్నావు? స్టూడెంట్స్ నవ్విపోతున్నారు నిన్ను చూసి నీ మాట్లాడే తీరు. నువ్వు ఏ స్టూడెంట్స్కు ఏమి ఆదేశం ఇస్తా ఉన్నావు? ఈ రకంగా మీరు కొంచెం మీ యొక్క మాట మార్చుకోవాలి. కాబట్టి అంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నిందించడం మాట్లాడి అభివృద్ధి పనులు చేయండి. రైతులకు అందరికీ నువ్వు భరోసా ఇస్తున్నాడు. 15 వేలు అన్నావు భరోసా, 15 పోయి 12కి వచ్చినావు, 12కి పోయి 6,000 ఎకరాలని 2 సార్లు వేసినట్టు 2-3 సార్లు వేసినావు, మిగతాది మర్చిపోయినావు. రుణమాఫీ అసలే మర్చిపోయినావు. ఇది ఖాళీ అబద్ధం మాటలు చెప్పి ఏదో డబ్బా కొట్టి వెళ్ళిపోతా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క మరి ప్రచారం ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా ఈ కాలంలో అందరూ హుషారున్నారు, పిల్లలు కూడా హుషారున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా అర్థమవుతున్న పాలిటిక్స్ ఎవరున్నారు పాలిటిక్స్ అనేది కూడా చెప్తారు. కాబట్టి అదేవిధంగా నిన్నటి రోజు మరి జగ్గారెడ్డిని చూపిస్తూ ఏదో మాట్లాడిండు. ఇది దురదృష్టం. అది కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయిన మీ ఎంబడి
సిగ్గులేనోడరా పద్మంలో చేసేపు న్యాయపడా నుండి ఏం దాచిపెట్టినావు లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారి గట్ల అదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడి పిచ్చోళ్ళలాగా మీతోనే తిరుగుతున్నాడు ఆయన. నేను 100 సార్లు చెప్పిన సిగ్గులేనోడరా పద్మంలో చేసేపు న్యాయపడా నుండి ఏం దాచిపెట్టినావు లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారి గట్ల దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడి అది ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రజల ముంగట భారీ సభలో ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడం మంచిది కాదు. రేపు నువ్వు ఉంటావో పోతావో గెలుస్తావో ఓడతావో మాకు తెలియదు కదా. రేపు నీవు పోయిన తర్వాత నీ పేరు మంచిగా ఉండాలని ఆలోచించుకో. అదేవిధంగా ఆయన జగ్గారెడ్డికి ఏమంటాడు, జగ్గారెడ్డి నీవు మా దగ్గర టికెట్ ఇచ్చే అవసరం లేదు, నీవు సీదా రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలి అని అంటాడు. రాహుల్ గాంధీకి పోవాలంటే రాహుల్ గాంధీ అసెంబ్లీ టికెట్లు ఇస్తాడా? మరి ఏఐసిసి ప్రెసిడెంట్ ఇస్తాడా? అంటే అక్కడున్న ఏఐసిసి ప్రెసిడెంట్ దళితుడు ఖర్గే గారు ఉన్నారు. అంటే వారిని మరి ఎస్సీలను నువ్వు కించపరచడమా? ఇది ఏఐసి మరి ప్రెసిడెంట్ అయిన ఖర్గే గారిని నువ్వు కించపరుస్తున్నావు. ఎస్సీలకు కూడా నువ్వు ఈ రకంగా తోలనాడడం కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా మీకు ఈ యొక్క మీ మీడియా ఉత్తరాల ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పులు చేసినాం. అరే మీ అప్పులు కూడా ఇప్పుడు తండ్రి చేసిన అప్పులు కొడుకులు వెనకటి కాలంలో తండ్రి చేసిన అప్పులు కొడుకులు తీర్చిండ్రు. అంటే మరి మీరు అప్పులు చేసిన మీరు తెలంగాణ రాకముందు మీ అప్పులు కూడా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది కదా. అది ఒకరు తరబడి ఒక ప్రభుత్వం తర్వాత ఒకరు చేస్తూ ఉంటారు. మరి ఆ తప్పులు కూడా నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు. అది ఎన్నో 3 కోట్లు 4 కోట్లు చెప్తుంటే అది కూడా అబద్ధాలు మాట్లాడుతుంటే అప్పుల విషయం ఎవరైనా ఇప్పుడు మీ ప్రభుత్వం చేసిపోతుంది, నువ్వు ఇప్పుడు చేసిపోతా ఉన్నావు. రేపు అప్పులు మేము కూడా తీర్చవలసి వస్తుంది. రేపు గవర్నమెంట్ ఎవరు వస్తారో తెలియదు కదా. కాబట్టి అప్పులు చేయడం అనేది కూడా ఇది సహజం. అందరికి కూడా ఒకరు గవర్నమెంట్ ఉంటే మిగతా గవర్నమెంట్ అప్పులు తీర్చవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు కరెంటు విషయం నేను కూడా ఒకసారి నేను నేర్చుకున్నాను హరీష్ రావు దగ్గరగా. ఒకరోజు మేము జైరాబాద్ కొట్టుంటే హరీష్ రావు సడన్గా ఒక సబ్స్టేషన్లో పోయి వాళ్ళ లాగ్ బుక్ చూసిండు. నేను కూడా ఒకసారి పోయి మా ఏరియాలో జనసంఘం విలేజ్లో పోయి ఆ లాగ్ బుక్స్ అన్నీ చూస్తే మన ట్రిప్ అయింది కానీ వాళ్ళు ఇవ్వకపోవడం, నైట్ ఇవ్వకపోవడం అదంతా చూస్తే వాళ్ళు 12 గంటల కన్నా ఎక్కువ ఇస్తలేరు. ఇది కానీ 24 గంటలు కూడా మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు నీ లాగ్ బుక్కులు తెచ్చి చూపించుకో ఒకసారి తెలుస్తుంది నువ్వు ఎంత కరెంట్ ఇస్తున్నావని. ఇది అబద్ధాలు మాట్లాడడం తప్ప అబద్ధాల కాలేజీలో నేర్చుకుని వచ్చినట్టు ఉండదు. అది కాలేజ్ అయినా అబద్ధాల కాలేజ్ ఏడున్నది మరి అది కూడా ఆయనకే తెలుసు. కాబట్టి నిజంగా అబద్ధాల పుట్టల మీద ప్రభుత్వాన్ని బూతులు మాట్లాడి ఒక పెద్ద మనిషి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అన్ని బూతులు మాట్లాడడం ఈ రకంగా మొన్న మధ్యలో ఒక హేట్ క్రైమ్స్ అనేది ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో ఎవడు కూడా నువ్వు తప్పుడు మాట్లాడితే నాకు ఇబ్బంది కలిగింది, నాకు ఇబ్బంది ఎట్లా అటువంటి అనే దాన్ని పెట్టి. కానీ మొట్టమొదట మీరే ముందు బూతులు మాట్లాడుతున్నారు, మీరే అది అందరికీ నేర్పుతా ఉన్నారు. కాబట్టి ఆ బూతులు మాట్లాడి విడిచిపెట్టి ప్రజాపాలన అన్నావు, నువ్వు ప్రజల పాలన మంచిగా చేయు, మంచి పేరు సంపాదించుకో. కానీ బూతులు మాట్లాడి ఏదో అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి అన్నీ కూడా తిట్ల పురాణం పెట్టించి నీవు ప్రభుత్వానికి వచ్చినావు. ఆ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కనీసం ముందు పిసిసిగా ఉన్నప్పుడు చేసినేమో, మరి మీ సీఎం కూడా ఉన్నప్పుడు కూడా మరి మంచి మాటలు మాట్లాడి ప్రభుత్వంలో ప్రజాపాలన చేయండి, అభివృద్ధి చేయండి, ప్రజలు మెచ్చుకుంటారు. అబద్ధాలు మాట్లాడకుండా, జూటా మాటలు మాట్లాడకుండా నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ ముగించుకుంటాం.